ఏంటి మావా, తింటున్నప్పుడు లొడలొడా మాట్లాడుతున్నావా? అయితే ఇది నీకోసమే. నీ త్రోట్లో 2 పైప్స్ ఉంటాయి. ఒకటి ఫుడ్ని స్టమక్కి తీసుకెళ్తుంది, దాన్ని ఈసోఫేగస్ అంటారు. ఇంకొకటి ఎయిర్ని లంగ్స్కి తీసుకెళ్తుంది, దాన్ని విండ్ పైప్ అంటారు. నువ్వు తింటున్నప్పుడు ఎపిగ్లాటిస్ అనే చిన్న ఫ్లాపు ఎయిర్ పైప్ని క్లోజ్ చేసి ఫుడ్ని కరెక్ట్ రూట్లోకి పంపిస్తుంది. కానీ నువ్వు అదే టైంలో మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ఎయిర్ పైప్ ఓపెన్ అయ్యి ఎపిగ్లాటిస్ టైమింగ్ మిస్ అవుతుంది. ఆ ఒక్క సెకండ్లో ఫుడ్ రాంగ్ సైడ్లోకి జారిపోతుంది. అప్పుడు నీ బ్రెత్ బ్లాక్ అయ్యి ఆక్సిజన్ కట్ అవుతుంది. నువ్వు అరవాలని అనుకుంటావు, కానీ వాయిస్ రాదు. హెల్ప్ అడగాలనుంటుంది, కానీ మాట రాదు. దీన్నే చోకింగ్ అంటారు. ఇది సెకండ్స్లోనే నిన్ను అన్కాన్షియస్కి తీసుకెళ్తుంది. ఇంకొక మాట, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ లంగ్స్లోకి వెళ్లడం వల్ల ఆస్పిరేషన్ న్యూమోనియా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇమీడియట్గా తెలియకపోవచ్చు, కానీ డేస్ లేటర్ ఫీవర్, చెస్ట్ ఇన్ఫెక్షన్, తర్వాత హాస్పిటల్. అందుకే డాక్టర్స్ చెప్తారు, టాకింగ్ వైల్ ఈటింగ్ ఈక్వల్ టు మైక్రో ఆస్పిరేషన్ రిస్క్ అని. 5 నిమిషాల్లో తినేసేదానికి ఇంత తతంగం అవసరమా మావా? అందుకే మౌనంగా తిను, మంచిగా బతుకు. మాట్లాడుతూ తినే నీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చెయ్యి, వాళ్ల నోటిని ఆఫ్ చెయ్యి.